అందరికీ నమస్కారం. ఏపీ టుడేకి స్వాగతం. చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు, లులు మాల్స్ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఒకసారి దుబాయ్ పర్యటించినప్పుడు లులు మాల్ని అక్కడ చూశారట. మరి అక్కడ అన్ని వస్తువులు అక్కడే దొరుకుతున్నాయంట. అది ఆయనకు అబ్బురపరిచి ఆశ్చర్యం అనిపించి ఇలాంటిది ఆంధ్రప్రదేశ్లో ఉంటే బాగుండు అనిపించిందంట. ఇమీడియట్లీ విశాఖపట్నంలో వాళ్ళకి భూములు కేటాయించేశారు. సరే, షాపింగ్ మాల్ వెళ్ళి పెట్టాలి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెట్టలేదు. చంద్రబాబు నాయుడు గారు భూములు ఇచ్చినప్పటికీ ఎందుకు పెట్టలేకపోయారని చెప్పేసి వాళ్ళు అడిగితే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, వాళ్ళు చాలా గొంతెమ్మ కోరికలు కోరారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, ప్రజల యొక్క ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ప్రతి సంవత్సరం కూడా ఇంత పర్సంటేజ్ అనేది లీజు పెంచాలి. ఇక్కడ లీజుకి ఇవ్వటం కాదు, భూములు మీకు దారబోయటమేనో, మీకు భూమి ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము తీసుకోవటం అనేది ఉండదు. కాబట్టి ఆ భూమిని ఆదాయాన్ని ఇచ్చేటటువంటి వస్తువుగా మార్చగలిగినప్పుడే ప్రజలకి ఉపయోగం కలుగుతుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. దానికి వాళ్ళు ముందుకు రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి భూమిని వెనక్కి తీసుకున్నారు. దీనికి తెలుగుదేశం పార్టీ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు పదే 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 లూలును తరిమేశారు అని చెప్పేసి చెప్పింది. ఎన్నికల క్యాంపెయిన్లో ప్రధాన అంశంగా చేసింది మనం చూసాం. తాజాగా ఉప ముఖ్యమంత్రి పరిస్థితి కూడా మనం అర్థం చేసుకోవాలి. కొన్ని పరిమితులు ఆయనకు ఉంటాయి. కూటమిగా ఆయన గెలిచినప్పుడు కూటమిలో భాగస్వామి అయి ఉండి ప్రతిదానికి ఎదురు తిరిగి మాట్లాడలేకపోవచ్చు. ఎందుకంటే బాధ్యత కొంత ఉంటుంది కాబట్టి, సమిష్టి నిర్ణయం అనేటటువంటి అంశం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి. కానీ మంత్రివర్గ సమావేశాల్లో ప్రస్తావన చేసేటటువంటి అవకాశం, ప్రశ్నించేటటువంటి అవకాశం మాత్రం ఖచ్చితంగా అతనికి ఉంటుంది. ఇంతవరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు, ఇది పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు కూడా నాకు తెలిసి నేరుగా ఒకప్పుడేదో చౌక బియ్యం గురించి మాట్లాడారు. తర్వాత నాకు తెలిసి ఇదే ప్రధానమైనటువంటి అంశం. ఇదే మనం చెప్పేటటువంటిది కాదు. వాళ్ళ పత్రిక ఆంధ్రజ్యోతిలో పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించిన వైరాన్ని, పవన్ కళ్యాణ్ గారే కాదు, పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఆ పార్టీ ముఖ్యుడైనటువంటి నాదెండ్ల మనోహర్ గారు కూడా మాట్లాడారని, ఇంకా ఆంధ్రజ్యోతి ఎప్పుడు రాసేటటువంటి మసాలా జోడించి కథలు రాసేటటువంటి అలవాటు ఆంధ్రజ్యోతికి ఉంది కదా, మన అందరికీ తెలిసిందే. ఆ విషయం కూడా ఆంధ్రజ్యోతి రాసింది. ఏం రాసిందంటే, చంద్రబాబు నాయుడు గారికి సైతం ఆగ్రహం కలిగించింది. చంద్రబాబు నాయుడులో కలిగినటువంటి ఆగ్రహాన్ని గమనించినటువంటి రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ కూడా స్పందించారు. లులు గొంతెమ్మ కోరుతున్నది అని అంగీకరించారు అని చెప్పారు. లులు గొంతెమ్మ కోరుతున్నదనే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రిజెక్ట్ చేసింది. అంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాటలే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నోట వచ్చినాయి కదా. మరి అప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారేమో లూలుని ఎల్లగొట్టినవాడు, పరిశ్రమలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి రాకుండా తరివేసినటువంటి వాడా. ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో భాగస్వామి అయి ఉండి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించగానే లూలు ఏకపక్షంగా పోతా ఉంది, అతిగా పోతా ఉంది, లూలుని కట్టడి చేయాలి, లూలు వాళ్ళని పిలిపించి ఒకసారి మాట్లాడండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తారా? అంటే ఈ రోజున ఉప ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి బాధ్యత ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండదా? ఉంటుందా? ఉండదా?
ఈ తప్పుడు ప్రచారాలు ఇకనైనా మానుకోండి. ఇక్కడ ఆయన సూటిగా ప్రశ్నించినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది. ఆయన ఏమన్నారంటే, వైజాగ్లో భూములు ఇచ్చారు, విజయవాడలో హార్ట్ లాంటి ప్రాంతంలో ఏది ఆర్టీసీ బస్టాండ్కి చెందినటువంటి స్థలాన్ని 5 ఎకరాలు సుమారుగా కేటాయించారు. మళ్ళీ మల్లవరం ఫుడ్ ప్రాసెసింగ్లో 7 ఎకరాల 48 సెంట్లు కేటాయించి పారేశారు. అసలు ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఏంటి? వీళ్ళేమి పంటలు పండిస్తారా? పండించిన కాయల్ని ప్రాసెసింగ్ చేస్తారా? పంటను ప్రాసెసింగ్ చేస్తారా? ఏం చేస్తారు అంటే అధికారులు నీళ్ళు నమ్మలేరు. గోవధ చేస్తారా? గోవధ చేసి మాంసాన్ని శుద్ధి చేస్తారా? ఒకవేళ అదే కానీ నిజమైతే నేను ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తానని చెప్పడం జరిగింది. ఈ విధమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు బయటపడటం వెనక చాలా కథ ఉన్నది అనేది నాకు వస్తున్నటువంటి సందేహం. ఎందుకంటే ఇంతటితోటి ఆపదలుచుకోరా. చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం మనందరికీ తెలిసిందే. ఆయనకి నచ్చి ఆయనకి ఎన్నికల్లో పెట్టుబడులు పెడతారు అనుకుంటే ప్రజలను గాలికి వదిలేసి వాళ్ళు డబ్బు ఇస్తారు అనుకుంటే చాలు, వాళ్ళ కోసం ఏదైనా చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. అనేక అనుభవాలు మనకున్నాయి. అనేక అనుభవాలు. షుగర్ ఫ్యాక్టరీలన్నింటినీ పప్పు బెల్లాలాగా అమ్మేశాడు. దానికి మా గుంటూరు జిల్లా గురజాల్లో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ ఉదాహరణ. ఇలా ప్రతి చోట కూడా ప్రజల ప్రయోజనాలను గాలికి వదిలేసి తన యొక్క ప్రయోజనాలు, తన లాభం మాత్రమే చూసుకునేటటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇది మన అనుభవపూర్వకంగా తెలిసినటువంటి అంశమే. అలాంటిది ఈయన లులుకి ఇంత ప్రేమ ఉండటం ఏంటి అనేది తెలుసుకోలేనంతటి అమాయకుడు పవన్ కళ్యాణ్ కాదు అనేది నా ఉద్దేశం. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఒక కాజ్ తోటి పనిచేస్తూ ఉన్నాడు. నరేంద్ర మోడీ గారు ఏదైతే పవన్ కళ్యాణ్ నుంచి ఆశిస్తున్నారో, ఒక సనాతనవాదిగా ఒక ప్రచారాన్ని దేశం మొత్తం తీసుకెళ్ళటానికి పవన్ కళ్యాణ్ని వాడుకోవటం మనం చూసాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిమితం అవ్వకుండా ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు దాని మీద మాట్లాడటం అనేది మనం చూసాం. అయితే ఇక్కడ ఒక రూమర్ మాత్రం, ఇది నిజమని నేను చెప్పలేను, అలా జరగకూడదని నేను కోరుకుంటున్నాను. కానీ ఒక రూమర్ ఏంటంటే, లులు ఒక మతపరమైనటువంటి చిచ్చుని భారతదేశంలో పెట్టడానికి లవ్ జిహాద్ ప్రోత్సహిస్తూ ఉంది. అక్కడ ప్రధానమైనటువంటి పోస్టులన్నీ కూడా ఆ లులు మాల్స్లో ఆ దుబాయ్ నుంచి వచ్చిన వాళ్ళు లేదా ముస్లిం టెక్నీషియన్స్ పేరుతోటి ముస్లిమ్స్కి సంబంధించినటువంటి వాళ్ళకే ఇస్తూ ఉన్నారు. ఇక్కడ లోకల్ పీపుల్కి మనం అడిగేటటువంటి డిమాండ్ కొద్దీ ఇస్తున్నటువంటి స్కావెంజర్స్ లాంటివి, టాయిలెట్స్ శుభ్రం చేయటం లాంటివి ఇస్తూ ఉన్నారు. ఇది ఓ రకంగా చాలా దారుణమైనటువంటి పరిస్థితి జరగబోతూ ఉంది. లులు ఒక అడుగు ముందుకేసి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతిలో కూడా చంద్రబాబు నాయుడు గారి చేత భూమిని కేటాయించుకొని అక్కడ కూడా తన కార్యకలాపాలు కొనసాగించబోతూ ఉంది. ఇప్పటికే హైదరాబాద్ రాష్ట్రంలో సంవత్సరం నుంచి జరుగుతున్నటువంటి లులును మనం చూసాం. అక్కడేమీ టెక్నీషియన్ ఉద్యోగాలు కానీ సాంకేతికపరమైనటువంటి ఉద్యోగాలు కానీ ఏమీ లేవు. 10,000, 12,000 రూపాయల ఉద్యోగాలు తప్ప షాపింగ్ మాల్ ద్వారా వచ్చినటువంటి ఉద్యోగాలు ఏమి లేవు. వాళ్ళు
పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించినట్టు వాళ్ళు ఇచ్చేటటువంటి ఉద్యోగాలు ఎన్ని, ఎవరికి ఇస్తున్నారు, ఎన్ని ఇస్తున్నారు చెప్పగలరా అంటే కూడా అధికారులు చెప్పలేక నీళ్ళు నమిలినటువంటి పరిస్థితి. అసలు షాపింగ్ మాల్ అవసరం ఏంటి ఆంధ్రప్రదేశ్కి? షాపింగ్ మాల్ అనేది పరిశ్రమ కాదు కదా, అది ఒక వ్యాపార సంస్థ. ఆ వ్యాపార సంస్థకు నగర నడిబొడ్డున ఖరీదైనటువంటి మరి భూములను తేరగా కేటాయించడం ఏంటి? అంత అవసరం ఏమొచ్చింది? వీటికి ఇంతవరకు సమాధానాలు లేవు. వర్షాకి భూమి ఇచ్చామని సాక్షాత్తు వాళ్ళు భగవద్గీత అని చెప్పుకునేటటువంటి గజెట్ లాంటి ఈనాడులోనే వచ్చింది. తర్వాత లోకేష్ గారు ఎవరన్నారు ఇచ్చారని మేము ఇవ్వలేదు, 50 లక్షలకి కేటాయించామని చెప్పి చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు భూములు ఇచ్చేశారు. ఇచ్చేసిన భూముల్ని ఉప ముఖ్యమంత్రి గారు ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రి గారు ప్రశ్నించింది ఆ రోజున అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించినటువంటి ప్రశ్నలే, కొత్త ప్రశ్నలేం కాదు. మరి ఆ రకమైనటువంటి ప్రశ్నలు ప్రశ్నించినటువంటి పవన్ కళ్యాణ్ రేపు ఆ ప్రశ్నలు కట్టుబడి ఉండాల్సినటువంటి పరిస్థితిని ఆయన సృష్టించుకున్నారు. ఈ పరిస్థితి నుంచి ఆయన పక్కకు వెళ్తాడని నేనైతే అనుకోవట్లా. మరి అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా తనకిష్టమైనటువంటి దుబాయ్ కంపెనీ, తనకి నచ్చిన కంపెనీ, తను మెచ్చినటువంటి కంపెనీని కూడా వాళ్ళని పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడండి, ఏకపక్షంగా వాళ్ళు ఉన్నారు, బాగలేదు, ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి అంగీకరించాల్సినటువంటి పరిస్థితి. ఏది ఏమైనా సరే తన దాకా వస్తే కానీ తెలియదు అంటారు. మరి ఈ రకంగా వీళ్ళు ఎవరైనా సరే ప్రతి సంవత్సరం పెంచడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం ప్రెజర్ పెట్టారని అనుకుందాం. కనీసం 3 ఏళ్లకు ఒకసారి పెంచుతారు, 3 ఏళ్లకు ఒకసారి 10% పెంచుతారు. కానీ లులు కంపెనీకి 5 ఏళ్లకు ఒకసారి కేవలం 5% అంట. అదే 10% పెంచుకోవాలంటే మాత్రం 10 ఏళ్ల వరకు ఆగాల్సిందేనంట. ఈ ఎక్కడ షరతులండి? ఈ షరతులకు అంగీకరించి ఎందుకు భూమిని వాళ్ళు కేటాయించారు? వాళ్ళ మీద వాత్సల్యం ఏంటి? వాళ్ళ మీద ప్రేమ ఏంటి? వాళ్ళు కల్పించేటటువంటి ఉద్యోగాలు ఏంటి? వాళ్ళ అభివృద్ధులు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో వాళ్ళ పార్ట్నర్షిప్ ఏంటి అనే దాన్ని ప్రజలు ప్రశ్నించరా అని అడుగుతున్నాను. ప్రజలు ఈ విధంగా ప్రశ్నిస్తారన్నటువంటి విషయాన్ని గమనించి మరి ప్రశ్నించినటువంటి ఉప ముఖ్యమంత్రిని నిజంగా నేను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. అయితే దీని మీద ఆయన గట్టిగా నిలబడాలి. భూపందేరాలు, ప్రజల ఆస్తిని తేరగా పంచటాల మీద ఇక అడ్డుకట్ట వెయ్యాలి అని ఏపీ టుడే 007 ఛానల్ ద్వారా ప్రభుత్వ పెద్దల్ని వేడుకుంటున్నాను. నమస్తే.